వరలక్ష్మి అయితే గుడికి వెళ్ళి పూజారి గారికి వెన్నెల జాతకం ఇచ్చి ఇలా చెప్తూ ఉంటుంది. నా బిడ్డ నాకు దూరమై 11 ఏళ్ళు అవుతుంది. నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది? తను ఇప్పుడు ఎలా ఉందో అవన్నీ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను పూజారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పూజారి గారు అది తీసుకొని ఇలా తన వెన్నెల జాతకం చూసి ఇలా చెప్తూ ఉంటారు. ఈ అమ్మాయి వెన్నెల జాతకం తను పుట్టగానే బలహీనంగా పుట్టిందమ్మా, తను చాలా కష్టాలు అనుభవిస్తుంది అని చెప్పి అంటాడు. అది వినగానే వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తను చాలా బలహీనురాలమ్మా, తన అయిన వాళ్ళే తనని పీడించుకొని తింటారు. తను ఎన్నో కష్టాలు పడుతుంది కూడా. ఇక మీద తనకి కష్టాలు తప్పవు. ఆ భగవంతుడు తనకి ఎప్పుడూ కూడా కష్టాలనే రాసి పెట్టాడు అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వెన్నెల అక్కడ ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉండటంతో ఇంతలో అతను వచ్చి వెన్నెలని వెనక నుండి హగ్ చేసుకోబోతాడు. దాంతో వెన్నెల తప్పించుకొని పారిపోతుంది. ఇక వెన్నెల అక్కడ ఆ గోడ అడ్డుండటంతో వెన్నెలని బలవంతం చేయబోతూ ఉంటాడు. ఇక వెన్నెల ఎలా తప్పించుకోగలదు?